హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి అందరూ? మీరంతా చాలా బాగుండాలని కోరుకుంటూ అను వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ముందు పోస్ట్ చేసిన వీడియోలో ఎగ్లెస్ కాఫీ కేక్ అయితే చూపించాను కదా, ఆ కేక్ ఐసింగ్ వీడియో అయితే ఈరోజు చూద్దాము. చూసారు కదా లేయర్స్ ఎంత పర్ఫెక్ట్గా కట్ అయినాయి, క్రీమ్ కానీ కేక్ స్పాంజ్ కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది కదా. ఈ కేక్ అయితే కొంచెం హైట్గా వస్తుంది, ఎందుకంటే మనం 5 ఇంచ్ కేక్ టిన్లో బేక్ చేసాం కదా. నేను ఫస్ట్ పైన లేయర్ తీసేసాక నాకు గుర్తొచ్చింది, చాలా రోజుల నుంచి నేను థ్రెడ్తో ఎలా కట్ చేయించాలనేది చూపించలేదు కదా అనేసి నైఫ్ పక్కన పెట్టేసి, మీ దగ్గర ఏదైనా నార్మల్ నైఫ్ ఉందనుకోండి, బ్రెడ్ నైఫ్ లేకుండా నార్మల్ నైఫ్ ఉందనుకోండి, ఇలాగా ఆ నైఫ్ తీసుకొని మనం ఎన్ని లేయర్స్ అయితే కట్ చేయాలనుకుంటున్నామో నేను వీడియోలో చూపించిన విధంగా ఒక 1/2 ఇంచ్ వరకు అయితే ఇలాగా మనం ఘాటు పెట్టుకోవాలన్నమాట. ఒక గుర్తు అనేది పెట్టుకోవాలి, కరెక్ట్గా ఈవెన్గా కట్ చేసుకోవడనేటట్టుగా. తర్వాత ఒక థ్రెడ్ తీసుకొని చూసారు కదా, ఇలాగా నేను 1/2 ఇంచ్ వరకు అయితే లైన్స్ పెట్టుకున్న. బేకింగ్ పేపర్ తీయడం మర్చిపోయాను అనమాట, అందుకని తీసేసాను. తర్వాత థ్రెడ్ తీసుకొని మనం ముందుగా మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ లైన్లో మన థ్రెడ్ని ఫిట్ అంటే ఇలాగా సెట్ చేసుకోవాలన్నమాట. కొంచెం ఎగుడు దిగుడు లేకుండా కరెక్ట్గా ఆ మార్కింగ్లోకి వచ్చిందా లేదా అని బ్యాక్ సైడ్ కానీ అలా చూసుకొని ఇలా ఇంటూలా చేసుకొని మన రెండింటిని ఇలా లాగేస్తే చక్కగా మనం బ్రెడ్ నైఫ్తో కట్ చేస్తాం చూడండి, అంత బాగా ఈవెన్గా కట్ అవుతాయి. ఇలా ఎంత పెద్ద కేక్ అయినా మనం థ్రెడ్తో చాలా ఈజీగా కట్ చేయొచ్చు, ఎన్ని లేయర్స్ అయినా. చూసారు కదా, నేను ఇక్కడైతే 3 లేయర్స్ కట్ చేసి పెట్టుకున్నాను. నెక్స్ట్ అయితే ఫిల్లింగ్ రెడీ చేస్తున్నాను. నేను గనాష్ రెడీ చేసి పెట్టాను 1:2 రేషియోలో. అందులోనే నేను ఇలా 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా, మనం చేసుకునేది కాఫీ కేక్ కాబట్టి ఆ కాఫీ ఒక శాష అయితే యాడ్ చేస్తున్నాను అనమాట. మంచిగా మిక్స్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకోవాలి. మన కాఫీ ఫ్లేవర్ అనేది ఎంత స్ట్రాంగ్గా కావాలనుకుంటే మనం మధ్యలో ఫిల్ చేస్తాం కదా క్రీము, లేయర్కి మధ్యలో ఆ లేయర్లోనూ మనం కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. అలాగే మనం షుగర్ సిరప్ ఎట్లానో అప్లై చేస్తాం కదా ఇప్పుడు, అందులో కూడా మనం కాఫీ పౌడర్ యాడ్ చేసుకోవచ్చు. చేసే విధానం నేనైతే చెప్తున్నాను, మీకు ఎంత స్ట్రాంగ్గా ఫ్లేవర్ కావాలనుకుంటే అలాగా మనం చేసుకోవచ్చు. లేదు కొంచెం తక్కువ ఫ్లేవరే కావాలనుకుంటే ఇట్లా ప్లెయిన్ వాటర్ అంటే నార్మల్ షుగర్ సిరప్ అప్లై చేసేసి క్రీమ్ అప్లై చేసుకొని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా, చూసారు కదా ఎంత థిక్గా ఉందో గనాష్. ఆ గనాష్ని అంతా ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. అది ఎలా అయితే చేసుకోవాలో మెథడ్ అది మీకు చెప్తున్నాను. మనకి ఎంత స్ట్రాంగ్గా అయితే కావాలో దాన్ని బట్టి మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకు కొంచెం లైట్గానే స్ట్రాంగ్గా కావాలనుకున్నాను అనుకోండి, ఇప్పుడు చూడండి నేను జస్ట్ గనాష్లోనే యాడ్ చేశాను. లేదు ఇంకా స్ట్రాంగ్ కావాలనుకుంటే అలాగా షుగర్ సిరప్లో క్రీమ్లో కూడా మధ్యలో ఏదైతే మనం ఫిల్ చేస్తున్నామో ఆ క్రీమ్లో కూడా ఒక 2 రూపీస్ ప్యాకెట్ ఉంటాయి కదా, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇలాగే లేయర్ పెట్టుకొని నేను క్రమ్ కోటింగ్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నాను. క్రమ్ కోటింగ్ చేశాక 10 to 15 మినిట్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టాలి. ఫ్రిడ్జ్లో పెడితే రిజల్ట్ బాగుంటుందన్నమాట. తర్వాత ఫైనల్ ఫినిషింగ్ కోసం నేను పైపింగ్ బ్యాగ్లో క్రీమ్ తీసుకొని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఫిల్ చేస్తున్నాను. పైపింగ్ బ్యాగ్తో చేసామనుకోండి ఒకచోట ఎక్కువ ఒకచోట తక్కువ వస్తుందనే డౌట్ లేకుండా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. నెక్స్ట్ ప్యాలెట్ నైఫ్ తీసుకొని పైన ఒకసారి స్మచ్ చేసి అలాగే సైడ్ని కూడా కొంచెం ఈవెన్ చేయాలి. తర్వాత నేను ఇక్కడ నాది అల్యూమినియం టర్న్ టేబుల్ కాబట్టి స్కిడ్ అవుతుంది అనమాట పెట్టింది, అందుకనేసి కొంచెం పేపర్ ఒకటి తీసుకొని దాన్ని వెట్ చేసి పెట్టాను. మనం బేక్ చేసేటప్పుడు అంటే బేకింగ్ సంబంధించింది ఏదైనా చేసేటప్పుడు మన హ్యాండ్స్ కానీ మన టర్న్ టేబుల్ కానీ స్క్రాపర్స్ ఇవన్నీ క్లీన్గా ఉండాలి. ఎందుకంటే మనం చాలా యూజ్ చేస్తాము, పక్కన పెడుతుంటాం తీస్తుంటాం కాబట్టి అలాంటి డౌట్స్ ఏం లేకుండా మనం ముందుగానే అన్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. పక్కన నేను పెట్టుకున్నాను చూడండి, ఒక ట్రే పెట్టుకున్నాం అనుకోండి, మనం ప్యాలెట్ నైఫ్స్ కానీ పైపింగ్ బ్యాగ్స్ కానీ వాటిలో పెట్టేస్తే సరిపోతుంది అనమాట. అలాగే మనం వర్క్ చేసేటప్పుడు కంపల్సరీగా టేబుల్ అయితే మెస్సీ అవుతుంది. స్టార్టింగ్ స్టేజ్లో అయితే ఇంకా మెస్సీ అవుతుంది. మనం కేక్ని ఎంత క్లీన్గా అయితే చేస్తామో కేక్స్ చేసే కొద్దీ ఆ టేబుల్ కూడా గంద అవడం అదే మెస్సీ అవ్వకుండా చూసుకోవాలన్నమాట మనం. అలాగే మన కేక్ ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు మన దగ్గర ఒక వెట్ క్లాత్ అంటే తడిగా ఉన్న ఒక కాటన్ క్లాత్ మన పక్కనే ఉండాలన్నమాట. ఫైనల్ ఫినిషింగ్ చేసేటప్పుడు ఎక్స్ట్రా వచ్చే క్రీమ్ని తీసివేయడానికి ఒక బౌల్ పెట్టుకొని ఎవ్రీ టైం మనం యూస్ చేసే ప్యాలెట్ నైఫ్ని కానీ స్క్రాపర్ని కానీ ఆ తడి క్లాత్ అనేది తుడుస్తూ ఉండాలి. వీటి కోసమే సపరేట్గా ఒక కాటన్ క్లాత్స్ అయితే పెట్టుకోండి. చక్కగా యూస్ చేశాక తర్వాత వాష్ చేసేసి ఎండలో ఆరేసుకొని మళ్ళీ ఫోల్డ్ చేసి పెట్టుకొని మళ్ళీ మనకి ఎప్పుడైతే యూజ్ అవుతుందో అప్పుడైతే మనం యూస్ చేసుకోవచ్చు. ఇవన్నీ నేను చెప్పకుండా ఫైనలైజింగ్ కూడా చేయొచ్చు, కానీ ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు వర్క్ నీట్గా ఉండాలి అనుకుంటే ముందు మన చుట్టూ ఉన్నది కూడా క్లీన్గా ఉండాలి. అది ఈజీ అయ్యే వేస్ తెలియాలి కాబట్టి అందుకనేసి నేను చెప్తున్నాను అనమాట. ఇలాగా పైపింగ్ బ్యాగ్ సైన్ పెట్టుకోవడానికి ఒక ట్రే పెట్టుకోండి, ఎక్స్ట్రా క్రీమ్ తీయడానికి ఒక బౌల్ పెట్టుకోండి, వెట్ క్లాత్ పక్కనే ఉంచుకోండి అనేసి ఇవన్నీ మీకు చెప్తున్నాను. మీకు చాలా యూస్ఫుల్గా ఉంటాయండి. మనం కేక్ చేసిన ప్రతిసారి బోర్డును కూడా క్లీన్ చేయాలి. చూసారు కదా, మాట్లాడుతూనే ఐసింగ్ చేసేసాను. ఫినిషింగ్ చేసేటప్పుడు మాత్రం అస్సలు భయపడకండి, ఒక బేబీలాగా హ్యాండిల్ చేయండి. ప్రతి ఒక్కళ్ళు చేయగలుగుతారు. భయపడ్డామంటే అస్సలు చేయలేము. హ్యాండ్ షివర్ అవుతాయి కూడా. ఏమన్నా కొత్త డిజైన్స్ ట్రై చేసేటప్పుడు నాకు కూడా హ్యాండ్స్ షివర్ అవుతాయి. వస్తే వచ్చింది, మిస్టేక్ అయితే ఏదో ఒక విషయం అయితే తెలుసుకుంటాం, కానీ అలా అని వదిలేసేయకండి. ఏదో ఒక ట్రై చేయండి.
మనం ప్రాక్టీస్ చేసేంత వరకు ఎవరైనా మన చేయి పట్టుకొని చేయించినా కూడా మనకైతే ఫినిషింగ్ రాదు. ఎంత ప్రాక్టీస్ చేస్తామో అంత బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. తర్వాత గనాష్ తీసుకొని నేను ఇలాగా ర్యాండమ్గా లైన్స్ అయితే వేసేసాను. నెక్స్ట్ ఒక బౌల్లో విప్పింగ్ క్రీమ్ తీసుకొని, నాకైతే ఆరెంజ్ కలర్ కావాలి. ఆరెంజ్ కలర్ అయితే నా దగ్గర లేదు. ఆరెంజ్ కలర్ సపరేట్గా కొనాల్సిన అవసరం కూడా లేదు. మన దగ్గర ఎల్లో రెడ్ ఉందనుకోండి, చక్కగా ఆరెంజ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను 2 డ్రాప్స్ వచ్చేసరికి రెడ్ జెల్ కలర్ తీసుకుంటున్నాను. నేనైతే జెల్ కలర్సే ఎక్కువ యూస్ చేస్తాను. లిక్విడ్ కలర్స్ కన్నా కూడా జెల్ కలర్స్తో రిజల్ట్ బాగుంటుంది. తర్వాత ఒక 2 డ్రాప్స్ ఎల్లో జెల్ కలర్ కూడా యాడ్ చేసేసి రెండింటిని చక్కగా మిక్స్ చేసుకుంటే మనకి చాలా బాగా ఆరెంజ్ కలర్ అయితే వస్తుంది. కొంచెం ఎక్కువ డార్క్ షేడ్ కావాలనుకోండి, ఈ మిక్స్ చేసిన క్రీమ్ని ఒక 10 మినిట్స్ మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ తర్వాత మళ్ళీ మీరు డ్రాప్స్ యాడ్ చేసుకొని, అది మన కలర్ యాడ్ చేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకున్నాం అనుకోండి, మంచి డార్క్ కలర్ అయితే వస్తుంది. నేను కొంచెం లైట్ కలరే తీసుకున్నాను. N1 నోజిల్ తీసుకొని ఇలాగా రోజ్ హెడ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక రోజ్ హెడ్ వేసాను కదా, దాని టేల్ ఎక్కడైతే ఎండ్ అయిందో మళ్ళీ అక్కడి నుంచి ఒక రోజ్ హెడ్ వేసుకొని ఇలాగా 3 రోజ్ హెడ్స్ అయితే నేను వేసుకుంటున్నాను. N1 నోజిల్ అనేది ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఉండాలండి. చాలా డిజైన్స్ అయితే వేసుకోవచ్చు మనం. తర్వాతనే ఇలాగా నేను చిన్న చిన్న స్టార్స్ లాగా అదే నోజిల్తో ఇలా పెట్టుకుంటున్నాను. ఇలానే మరోవైపు కూడా స్టార్స్ లాగా పెడుతున్నాను. మనం ఎప్పుడైనా నోజిల్స్ యూస్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆ నోజిల్ని యూస్ చేశాక మళ్ళీ వెంటనే మన క్లాత్తో తుడవాలి. అంటే 1-2 సార్లు అట్లా డిజైన్ పెట్టాక మన పక్కన క్లాత్ పెట్టుకుంటాం కదా, ఆ క్లాత్తో దాని నోస్ అనేది తుడవాలన్నమాట. లేకపోతే నెక్స్ట్ వచ్చే డిజైన్ అనేది క్లియర్గా రాదు. అదే పైపింగ్ బ్యాగ్తో నేను కింద బోర్డర్ కూడా ఇలానే ఇస్తున్నాను అనమాట. పైన మనం ఎలా అయితే పెట్టామో అలాగా జస్ట్ ప్రెస్ చేసి వదిలేస్తే సరిపోతుంది. మనం ఈవెన్గా వచ్చేలాగా ప్రెస్ చేస్తే అన్నీ ఈవెన్గా కనిపిస్తాయి అనమాట. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాకుండా ఎవ్రీ టైం 1-2 అలా స్టార్స్ పెట్టిన ప్రతిసారి క్లాత్తో దాని నాక్ అనేది క్లీన్ చేసామనుకోండి, డిజైన్ ఎవ్రీ టైం నీట్గా వస్తుంది. ఇలా అయితే డిజైన్ ఫినిష్ చేశాను. చాలా సింపుల్గా ఉంది కదా. ఇది 1/2 kg కేక్ కాబట్టి నేను 250 ml కప్తో 1 కప్ వరకు విప్పింగ్ క్రీమ్ విప్ చేసుకున్నాను. అది ముందు చెప్పాలి, మర్చిపోయాను, సారీ అండి, ఏమనుకోకండి. తర్వాత నేను గోల్డెన్ బాల్స్ తీసుకొని, ఇప్పుడు ఈ ఫాక్స్ బాల్ అనేవి బాగా ట్రెండ్ అవుతున్నాయి. చాలా కలర్స్లో కూడా అవైలబుల్గా ఉంటున్నాయి. ఫస్ట్ గోల్డెన్ అండ్ సిల్వర్ వచ్చినాయి, కానీ ఇప్పుడు అన్ని కలర్స్లో అవైలబుల్గా ఉంటున్నాయి అనమాట. మనకు నచ్చిన కలర్స్ తీసుకొని నేను ఇలాగా 3 బాల్స్ తీసుకొని ఇలా సెట్ చేశాను. జస్ట్ అవి సెట్ చేయగానే మన కేక్ యొక్క లుక్కే చేంజ్ అయిపోతుంది అనమాట. జస్ట్ మనం ప్లెయిన్గా ఫినిషింగ్ చేసుకొని పైన ఈ గోల్డెన్ బాల్స్ పెట్టుకొని 2-3 స్ప్రింక్లర్స్ యాడ్ చేయగానే అదొక డిజైనర్ కేక్ అయిపోతుంది. ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఈ గోల్డెన్ బాల్స్. ఎవరికైనా అవైలబుల్గా ఉంటే తప్పకుండా తీసుకొని మీ కేక్స్ మీద అయితే చక్కగా డెకరేట్ చేసుకోండి. తర్వాత మల్టీ సైజ్ గోల్డెన్ బాల్స్ తీసుకొని వీటి మీద ఇలాగా నేను ఒక సైడ్కి ఇలా వేసుకుంటున్నాను. ఆ కాఫీ కేక్ ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రాచ్తో ఎలా రెడీ చేసుకోవాలనేది. తప్పకుండా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూసేయండి. ఏదైనా కేక్ డిజైన్ కంప్లీట్ అవ్వాలంటే తప్పకుండా దాని మీద ఏదైనా ట్యాగ్ ఉండాలి. యానివర్సరీ ట్యాగో, బర్త్డే ట్యాగో, ఇలాగా ప్రతి అకేషన్కి ఇప్పుడు బోల్డ్ అన్ని ట్యాగ్స్ వచ్చేస్తున్నాయి. ఏదో ఒక ట్యాగ్ ఉంటే ఆ కేక్ లుక్ అనేది కంప్లీట్ అయిపోతుంది. తర్వాత ఒక చిన్న బటర్ఫ్లై కూడా పెట్టానమాట. ఈ బటర్ఫ్లై అయితే ఎడిబులే, తినచ్చు. ఈ కేక్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఒకవేళ మన ఛానల్కి కొత్త అయితే వీడియోస్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోమాకండి. వెయిట్ కూడా చూపిస్తాను చూడండి, 589 ఉంది. దీని ఒరిజినల్ కలర్ ఇదిగోండి ఇలా ఉందన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ కలుద్దాం మరో వీడియో.